నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. పాలిసెట్ ఫలితాల్లో మేఘన ప్రభంజనం 99% ఉత్తీర్ణతతో రికార్డు విజయం. రాజకీయ ప్రయోజనాల కోసం నూనెపల్లె మార్కెట్ యార్డ్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి చౌకగా ధారాదత్తం చేయడం అన్యాయమని పేర్కొన్న ఎస్డిపిఐ. విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. సూర్యన్ హాస్పిటల్లో అగ్నిమాపక అధికారుల తనిఖీలు. ఉత్సాహంగా సాగుతున్న కళారాధన వేసవి శిక్షణ శిబిరం. నంద్యాల విద్యావనంలో మేఘన కోచింగ్ సెంటర్ మరోసారి తన విజయకేతనాన్ని ఎగురవేసింది. 2026 పాలిసెట్ ఫలితాల్లో ఈ సంస్థ విద్యార్థులు కళ్ళు చెదిరే రీతిలో మార్కులు, ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు. మొత్తం 196 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోగా వారిలో ఏకంగా 191 మంది అర్హత సాధించి 99% సక్సెస్ రేటుతో సంస్థ ఖ్యాతిని చాటి చెప్పారు. సురేష్ కుమార్ 120 మార్కులకు గాను 113 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 658వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. అలాగే శ్రీవల్లి 90 మార్కులతో స్టేట్లో 5798వ ర్యాంక్, మోహన్ గౌడ్ 87 మార్కులతో స్టేట్లో 6739వ ర్యాంక్, భార్గవ్ రెడ్డి 82 మార్కులతో స్టేట్లో 9293వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. మొత్తంగా 5000 లోపు 10 మంది విద్యార్థులు, 10,000 లోపు 23 మంది విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ అద్భుత విజయానికి కారకులైన అధ్యాపక బృందాన్ని మరియు విద్యార్థులను కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు మొమెంటోలు అందజేస్తూ వారి భవిష్యత్తుపై ఆకాంక్ష వ్యక్తం చేశారు. నిన్న వెలువడిన పాలిసెట్ 2026 ఫలితాలలో మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు 196 మంది పరీక్ష రాయగా 191 మంది అర్హత సాధించారు. అంటే 4 విద్యార్థులు మాత్రమే క్వాలిఫై కాలేదు. 191 మంది అంటే 99% సక్సెస్ రేట్ సాధించింది. ఈ సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందానికి మళ్ళీ విద్యార్థులకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా కోచింగ్ సెంటర్ నందు కె సురేష్ కుమార్ అనే అబ్బాయి 120 మార్కులకు గాను 113 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో 658వ ర్యాంకు కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కె శ్రీవల్లి 120 మార్కులకు గాను 90 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో 5798 మార్కులు. అదేవిధంగా కె మోహన్ గౌడ్ 120 మార్కులకు గాను 87 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో 6739 ర్యాంకు సాధించడం జరిగింది. అదేవిధంగా భార్గవ్ రెడ్డి 82 మార్కులతో స్టేట్ లెవెల్లో 9293 ర్యాంకు సాధించడం జరిగింది. టోటల్గా మా కోచింగ్ సెంటర్లో 5000 లోపు 18 మంది అమ్మాయిలు ఇద్దరు కలిసి 18 మంది 5000 లోపు ర్యాంకులు సాధించారు. అదే 25,000 ర్యాంకు లోపు దాదాపు 30 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన అధ్యాపక బృందమైన శివసార్ గారికి, విష్ణు సార్ గారికి, జమాల్ గారికి, విజయ్ సార్ గారికి, మరియు శ్రీకాంత్ సార్ గారికి, మరియు వంశీ సార్ గారికి నా అభినందనలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా స్టేట్ ర్యాంకులు సాధించినటువంటి శ్రీవల్లి, సురేష్ కుమార్ అయితే మోహన్ గౌడ్ వీళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలను తెలియజేసుకుంటున్నాను. మరెన్నో ఇంకా ర్యాంకులతో నెక్స్ట్ రాబోయే ఎంసెట్ ఫలితాలతో కూడా మా మేఘనా కోచింగ్ సెంటర్ విద్యార్థులు స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధిస్తారని కోరుచున్నాను. నా పేరు శ్రీవల్లి. నాకు ఈ సంవత్సరం జరిగిన పాలిసెట్ ఎగ్జామ్లో 120 గాను 90 మార్కులు వచ్చినాయి. దాంతో స్టేట్ ర్యాంక్ 5908. నాకు వచ్చిన మార్కులన్నీ నా టీచర్లకు డెడికేట్ చేస్తాను. ఎవ్రీ వీక్ సండే సాటర్డే టెస్టులు పెట్టడం వల్ల, తర్వాత రెగ్యులర్ డౌట్ క్లారిఫైయింగ్ సెషన్స్ వల్ల కాన్సెప్ట్ అన్నది చాలా ఈజీగా అర్థమైంది.
టీచర్స్ సార్స్ వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఎన్నిసార్లు చెప్పినా విసుక్కోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. దానివల్ల కాన్సెప్ట్ కానీ ఏదైనా షార్ట్ కట్స్ కానీ చెప్పేవారు. దానివల్ల ఎగ్జామ్లో చాలా హెల్ప్ అయింది. నా పేరు కే మోహన్ గౌడ్, 2026 పాలిసెట్ విద్యార్థిని. ఈ ర్యాంక్ రావడానికి కృషి చేసిన మా డైరెక్టర్ సార్కి, మా సబ్జెక్ట్ సార్లకి అభినందనలు కోరుతూ చెప్తున్నాను. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మార్కెట్ యార్డుకు చెందిన ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ ధరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకు ఎస్డిపిఐ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మార్కెట్ యార్డు స్థలాన్ని కేవలం నామమాత్రపు ధరకే కేటాయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోందని ఎస్డిపిఐ ఆరోపించింది. ప్రస్తుత మార్కెట్ ధర లేదా ఆ ప్రాంతంలోని అద్దె విలువ, మార్కెట్ వాల్యూ ప్రకారం మాత్రమే లీజు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్ స్థలం ప్రధానంగా రైతుల అవసరాల కోసం ఉద్దేశించినదని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని చౌకగా ధారాదత్తం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ స్థల కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో లీజు ఒప్పందాలను పునఃసమీక్షించాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఎస్డిపిఐ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తూ ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. దీనిపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ ప్రతినిధులు జిల్లా అధ్యక్షుడు మణిహారం హనీఫ్ జిల్లా ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలో ఓ టీడీపీ కార్యాలయం కట్టాలని వాళ్ళు నిర్వహించినారు. కానీ గతంలో మనం చూసుకునే పాఠ్యతంగా వీళ్ళే టీడీపీ నాయకులే వాళ్ళు మొన్న ఏం చెప్పినారంటే వాళ్ళు శిల్ప సాగర్ కట్టుకున్నారు. వాళ్ళు ఎంత మటుకు వాళ్ళు బాడీలు ఇస్తారంటారు. కానీ శిల్ప సాగర్ కట్టినారు వాళ్ళు వాస్తవంగా కరెక్ట్ నిజమే కట్టింది వాళ్ళు. కానీ వాళ్ళ ప్రజలకు వచ్చే పనులు మాత్రం చేసినారు వాళ్ళు. ఇప్పుడే మీరు పోయి సర్వీస్ చేసుకొని మీరు ప్రజలకు అవసరం పడే నిత్య అవసర సరుకులు వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు ఏం బాడీగా తీసుకున్న వాళ్ళు ఏమో లైఫ్ లాంగ్ వాళ్ళు ఏమైనా ఆదాయం పొందడం లేదా వాళ్ళు. నీవు కాదు గీదు మీరు ఒకవేళ మీరు ఆఫీస్ కట్టుకోవాలి ఉంటే మీరు నూనెపల్లెలో మార్కెట్ యార్డ్ ఒకటే మతికొచ్చిందా? మీరు ఒకసారి మీ చరిత్ర ఒకసారి ఎత్తి చూసుకొని మీరు పాండ్యం దావులు ఆర్జీఎం కాలేజీ దాటిన తర్వాత మీకు నూనె మిల్లు కట్టినారు. ఎవరి హయాంలో శాంక్షన్ చేసినారు అది నూనె మిల్లు? మీరు ఇంటి రామర్ హయాంలో నూనె మిల్లు శాంక్షన్ చేసింది. అది కట్టుకొని బ్రహ్మాండం అవుతుంది. దానిలో పండుకొని బొల్లాడారు. దానిలో మస్తు స్థలం ఉంది. అది లేవంటారుగా పాండ్యంలో పోయి స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, అది ఎత్తేసినారు కదా. దానిలో కట్టుకొని మీరు హైవే రోడ్ కదా అది. ఇంకా అది అదివల్ల ఇష్టపెట్టి మీరు కాదు ఇది మేము సెంటర్ నడిబొట్టు సెంటర్లో మేము నూనెపల్లెలో కడతామంటే ఎవరన్నా ఒప్పుకుంటారేమో. కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము ఎంతో దూరమనే పోతాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చినాం. మేము లెటర్ నిమరానం ఇయనికి కలెక్టర్ మేడం వల్ల వాళ్ళని అవైలబుల్ లేనందుకు అసిస్టెంట్ కమిషనర్ కలెక్టర్ డిఆర్కి ఇచ్చినాము. కానీ ఇది మటుకు న్యాయం కాదు. వాళ్ళు ఎంత తొందర అయితే అంత తొందరలో వాళ్ళు ఇది ఎన్నికి తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మేము భారీ ఎత్తున మేము ధర్నాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాము. నంద్యాల మార్కెట్ యార్డులో టీడీపీ కార్యాలయానికి రైతుల భూమి అయిన మార్కెట్ యార్డు భూమి 2 ఎకరాలను కేవలం 1000-2000 రూపాయలకు లీజుకి ఇవ్వడము మనకు తెలిసిన విషయమే. ఈరోజు అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరిగింది ఆఫీస్ నిర్మాణం కోసము. దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము ఖండిస్తున్నాము. ఇది రైతుల కడుపు కొట్టడమే. మీరు చూసుకుంటే నూనెపల్లిలోని సెంటర్లో కోట్ల విలువైన భూమిని కేవలం 1000-2000 రూపాయలకు 33 సంవత్సరాలకు మీరు లీజుకి ఇచ్చారు. ఈ ప్రభుత్వము ఈ ఉన్నతాధికారులు లీజుకి ఇచ్చి టీడీపీ ఈరోజు అధికారంలో ఉందని, టీడీపీ పార్టీ ఈరోజు అధికారంలో ఉందని వారికి మీరు గులామీరు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ఉన్నతాధికారులు కానీ ఈ నాయకులకు మీకు కొంచెమన్నా నీతి నిజాయితీ ఏమన్నా ఉందా? అదే మీ సొంత భూమి ఉంటే మీ సొంత భూమిని కూడా ఈ విధంగా 1000-2000 రూపాయలకు ధారాదత్తం చేస్తారా మీరు? లాస్ట్ టైం ఇక్కడికి మార్కెట్ యార్డ్లో జేడీ వచ్చి ఏమంటున్నా అంటే ఈ భూమి వచ్చేసి రైతులకు ఎటువంటి ఉపయోగంలో లేదు కాబట్టి మేము టీడీపీ ఆఫీస్కి ఇస్తామంటున్నారు. ఒక విషయం మీకు ప్రశ్నిస్తున్నాము.
మీకు ఆ భూమి ఉపయోగంలో లేకుంటే ఎస్పీ ఆఫీసు నంద్యాలలో లేదు, పాతది డిఎస్పీ టైంలో ఉన్న ఆఫీసు చాలా చిన్నది, ఎస్పీ ఆఫీస్కి ఇవ్వండి ఎక్కడ, లేకుంటే కలెక్టర్ ఆఫీస్ కూడా సరిగా లేదు, కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఆఫీస్ అక్కడ కట్టేయండి. ఆ 2,000 రూపాయలు సంవత్సరానికి వస్తే ఆ 2,000 రూపాయలతో మీరు రైతులకు ఏం అభివృద్ధి చేస్తారని మీరు ఇస్తున్నారు. ఇదే మీ సొంత ఆస్తి ఉంటే మీకు పక్కన పడిపోయింది ఆస్తి ఏం పనికిరావడం లేదని వేరే వాళ్ళకి ఇస్తారు. ఈ విధంగా మీరు లీజుకు తక్కువ రేటుకి. ఇది కేవలము అధికార దుర్వినియోగం మాత్రమే. టీడీపీ గవర్నమెంటు 2 సంవత్సరాలు అయ్యింది ప్రస్తుతం అధికారంలో వచ్చి. 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క పేద వ్యక్తికి, ఒక్క మధ్యతరగతి వ్యక్తికి 1 సెంటు భూమి అన్న ఇచ్చారా? మీరు 1 సెంటు భూమి ఇచ్చారా? టిట్కో గృహాలు, 100 టిట్కో గృహాలు ఇంకా అంటే పడున్నాయి. దానికి మీరు ఇవ్వలేరా? అక్కడ కూడా మీరు ఇవ్వలేదు పేద ప్రజలకు. కానీ మీ ఆఫీస్కి మాత్రం 2 ఎకరాల భూమి, అది సెంటర్లో గుర్తొచ్చింది, అది కూడా సంవత్సరానికి 2,000కు. కొంచెమన్నా మీకు మీ దగ్గర నీతి నిజాయితీ అనేది ఏమన్నా ఉంటే ఇప్పటికీ తప్పిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా మీరు అక్కడ ఒరిజినల్ రేట్ ఏ విధంగా ఉందో దాన్ని డబ్బులు కట్టి మీరు తీసుకోండి, తప్పులేదు. ఈ విధంగా తక్కువ రేటుకి ఇవ్వడము చాలా దౌర్భాగ్యం. దాంతోపాటు చూసుకుంటే మీడియా సోదరులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆఫీస్ కోసం ఒక స్థలం అడిగితే ఇంతవరకు మీరు ఇవ్వలేదు. మీ గత ప్రభుత్వ హయాంలో కూడా హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం మీ యొక్క ఆఫీసులకు మాత్రం దారదత్తం తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కలెక్టర్ కానీ కూడా ఈరోజు మేము కలవడానికి వచ్చాము. మేడం గారు అవైలబుల్ లేకుంటే డిఆర్ఓ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. వేసవి సెలవుల వేళ చిన్నారులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సెలవుల్లో పిల్లలు ఉత్సాహంగా ఆటల్లో నిమగ్నమై తమ సమీపంలో ఉన్న విద్యుత్ తీగలను గమనించకుండా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యుత్ లైన్ల సమీపంలో పిల్లలు వెళ్లకుండా చూడాలని, ప్రాణాపాయం పొంచి ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు కూడా విద్యుత్ సరఫరా ఉన్న తీగల వద్ద అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేస్తుంటారని, అటువంటి సమయంలో విద్యుత్ శాఖకు ముందస్తు సమాచారం అందిస్తే సిబ్బంది తగు జాగ్రత్తలు మరియు సూచనలు అందజేస్తారని రమేష్ వెల్లడించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉందని, అందరూ సమన్వయంతో వ్యవహరించి ప్రమాదాలను నివారించాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా నంద్యాల విద్యుత్ శాఖ తరఫున ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఈ సమ్మర్లో మనకు పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చినారు కాబట్టి ఈ నెల రోజులు పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్లో చాలామంది పిల్లలు మన ఇన్ని రోజులు స్కూళ్ళలో బిజీగా ఉండడం వల్ల ఆడుకోవడానికి గ్రౌండ్లకు కానీ వేరే చోట్ల వెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ ఆడుకునేటప్పుడు ఈ గ్రౌండ్లలో కానీ లేకుంటే ఇంటి మిద్దె పైన కానీ ఎక్కడైనా ఆడుకునేటప్పుడు, లేదంటే ఏదైనా గాలిపటాలు ఆట ఆడుకునేటప్పుడు కానీ, లేకుంటే గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునేటప్పుడు వెళ్ళినప్పుడు కానీ మా ఎలక్ట్రికల్ లైన్స్ కొంచెం దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ని చూసుకొని ఆడుకోవాల్సిందిగా ఈ పిల్లలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ పిల్లలందరూ ఇళ్లపైన ఆడుకునేటప్పుడు మన లైన్స్ ఇంటికి దగ్గరలో ఉండడం వల్ల ఏదైనా వస్తువు పడ్డప్పుడు కానీ, లేదంటే బాల్ కానీ ఇటువంటివి పడినప్పుడు కానీ అందుకోవడానికి పోయినప్పుడు లైన్స్ చూసుకోకుండా చిన్నపిల్లలు అజాగ్రత్తగా ఉండి వాటికి దగ్గరగా పోవడం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి సందర్భాలలో ఈ పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటి దగ్గర పోయినటువంటి లైన్స్ గురించి ఈ పిల్లలకు నచ్చజెప్పి వాటికి దూరంగా ఉండేటట్లు చేయవలసిందిగా కోవడమైనది. అదేవిధంగా నంద్యాలలో ఉన్నటువంటి శ్రామికులకు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ తెలియజేయడం ఏమనగా, వీళ్ళు ఇల్లు నిర్మించుకునేటప్పుడు మా లైన్స్కు దగ్గరలోనే వాళ్ళు పెయింట్ వేసుకోవడం కానీ, లేదంటే ప్లాస్టింగ్ వేసుకోవడం కానీ, ఇవన్నీ ఆ లైన్స్ దగ్గరగానే తడికెలు అడ్డంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరము. అటువంటి చోట పని చేస్తున్నప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే మేము వాటికి లైన్స్ సప్లై బంద్ చేయడం కానీ, లేదంటే ఆ పని ఏదైనా సెకండ్ సాటర్డే రోజు సప్లై అంతా బంద్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మీరు అటువంటి పనులు ఏమైనా చేయాలనుకున్నప్పుడు మా డిపార్ట్మెంట్ వారికి తెలియజేసినప్పుడు ఆ సెకండ్ సాటర్డే రోజు మేము సప్లై ఆఫ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కార్మికులు కానీ ఇటువంటి పనులు చేసేటప్పుడు లైన్స్ దగ్గరగా జాగ్రత్తగా వహించవలసిందిగా నేను కోరుచున్నాను.
అదేవిధంగా ప్రజలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేయడం అనగా ఈ వేసవిలో మనం ఎక్కువగా ఏసీలు అవి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఏసీలను 24 డిగ్రీ దగ్గరనే యూజ్ చేయండి, అంతకంటే తక్కువగా పెట్టుకోవద్దు. దీనివల్ల మీకు కరెంటు బిల్స్ కూడా డబల్ రావడం కానీ దానివల్ల పవర్ యూసేజ్ ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఏసీలను కూడా కంటిన్యూస్గా తక్కువ డిగ్రీస్ దగ్గర రన్ చేస్తే ఏసీలు కూడా ఓవర్లోడ్ అయ్యి లేకుంటే దానివల్ల ఏసీలు కూడా బండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇవి కొన్ని సందర్భాల్లో వేరే చోట చూసినాము. దానివల్ల మనకు ఇళ్లలో కూడా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏసీలను లిమిటెడ్గా తర్వాత 24 డిగ్రీస్ దగ్గరనే యూజ్ చేసుకొని డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా నేను మరీ నంద్యాల పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాను. అదేవిధంగా నంద్యాల పట్టణానికి సంబంధించి ఈ వేసవి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని దగ్గర 27 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం 3 సెక్షన్ల పరిధిలో D1, D2, D3 సెక్షన్ల పరిధిలో 27 కొత్త ట్రాన్స్ఫార్మర్లు మనము ఈ సమ్మర్కి ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మ్యాక్సిమం డిమాండ్ మనము కవర్ అయినాము. అదేవిధంగా ఇంకొక 10-12 ట్రాన్స్ఫార్మర్లు కూడా ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి కూడా ఈ వారం 10 రోజుల్లోనే మేము ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా, ఏమన్నా లో వోల్టేజ్ ఇష్యూస్ ఉన్నా కానీ, తర్వాత ఏమన్నా కరెంటుకి సంబంధించిన అధిక బిల్లుల సమస్యలు ఉన్నా కానీ మా ఆఫీస్ కానీ మా ఏల ఆఫీస్ కానీ సంప్రదించేస్తే వాటిని త్వరితగతిలో పరిష్కరించడానికి కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో నూతనంగా నిర్మిస్తున్న సూర్యన్ హాస్పిటల్ను అగ్నిమాపక శాఖ అధికారులు నేడు సందర్శించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా అగ్నిమాపక అధికారులు శంకర్ ప్రసాద్, రఘునాథ్ మరియు ఇతర సిబ్బంది భవనంలోని ప్రతి అంతస్తును పరిశీలించి అత్యవసర సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఏర్పాటు చేసిన పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సూర్యన్ హాస్పిటల్లో భద్రతా ప్రమాణాలపై తాము నిర్వహించిన తనిఖీల నివేదికను ఉన్నత అధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే క్రమంలో ప్రతి హాస్పిటల్ యాజమాన్యం తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని, అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని వారు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలోని సూర్యన్ హాస్పిటల్ వారు ఫైర్ డిపార్ట్మెంట్కు ఎన్ఓసి మొత్తం అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తనిఖీకి రావడం జరిగింది. ఇక్కడున్న ఫైర్ ఎక్విప్మెంట్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళకు పర్మిషన్ పై అధికారులకు ఇవ్వడానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో ఉన్న ప్రతి హాస్పిటల్ వారు ఎక్విప్మెంట్ అంతా కరెక్ట్ సమ్మర్ కాబట్టి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుని వాళ్ళ మోటార్లు కానీ ఎక్విప్మెంట్ అంతా పనితీరు అంతా సక్రమంగా ఉండేట్టుగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. మే 1వ తేదీ నుండి KNM మున్సిపల్ పాఠశాలలో కళారాధన లలిత కళల ఉచిత వేసవి శిక్షణ శిబిరం ఉత్సాహంగా సాగుతున్నది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వివిధ కళారంగాల్లో నిష్ణాతులైన శిక్షకులు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ శిబిరంలో శాస్త్రీయ నృత్యం, ఆధునిక నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, వాయిద్య సంగీతంలో గిటార్, కీబోర్డ్, మిమిక్రీ, వెంట్రిలాక్విజం, చిత్రలేఖనం, చక్కటి చేతివ్రాత, హస్తకళలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పద్య పఠనం, సంస్కృత శ్లోకాలు, కవితా గానం, కవితా రచన, చదరంగం, కరాటే, తైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో 32 మంది కోచ్లతో శిక్షణా శిబిరాలు నిర్వహించడం జరుగుతున్నాయి. జూన్ 2వ తేదీన ముగింపు ఉత్సవంలో శిక్షణ పొందిన బాల బాలికల చేత ప్రదర్శనలు నంద్యాల IMA, నంద్యాల మహిళా వైద్య విభాగం, నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. శిబిరంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రం అందజేస్తామని తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలిసెట్ ఫలితాల్లో మేఘన ప్రభంజనం 99% ఉత్తీర్ణతతో రికార్డు విజయం. రాజకీయ ప్రయోజనాల కోసం నూనెపల్లె మార్కెట్ యార్డ్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి చౌకగా ధారాదత్తం చేయడం అన్యాయమని పేర్కొన్న ఎస్డిపిఐ. విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. సూర్యన్ హాస్పిటల్లో అగ్నిమాపక అధికారుల తనిఖీలు. ఉత్సాహంగా సాగుతున్న కళారాధన వేసవి శిక్షణ శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.